ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. మోయలేని భారం తనపై ఉందన్నారు. ప్రజలు అండగా నిలబడితే రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడతానన్నారు సీఎం చంద్రబాబు. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు, మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాలు వస్తేనే సాధ్యం. అట్లా కాకుండా మీరు చేయండి, మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద ఉంది. నన్ను ఒక్కడే వదిలిపెడితే ప్రాబ్లం వస్తుంది. మీరు చేయూత ఇవ్వండి, అడుగు అడుగు కలిసి పయనిద్దాం. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం.